రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. నేను మీరు లైన్లోనే ఉండండి, మళ్ళీ వస్తాను. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సంజయ్ గారు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సంజయ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సంజయ్ గారు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు రాజకీయంగా మాట్లాడుకుంటున్నారు తప్పితే విద్యార్థులను గాలికి వదిలేశారని చెప్పి ఏఎస్ఎఫ్ నాయకులు కానీ ఎస్ఎఫ్ఐ నాయకులు కానీ మాట్లాడుతున్న పరిస్థితి, దీనిలో వాస్తవం ఉందంటారా? ముందు ఏదైతే విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయో దాన్ని తప్పనిసరిగా మనం అంగీకరించాలి. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా ఎప్పుడు కూడా ప్రజలకి అధికారంలోకి వచ్చిన తర్వాతకి ప్రజలకి విద్య, వసతి, వైద్యాన్ని ఈ మూడింటి పైన తప్పనిసరిగా వాళ్ళు బాధ్యత తీసుకొని ప్రజా ప్రయోజనాల కోసం వాళ్ళు పాటుపడాల్సిన అవసరం ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే వైద్యాన్ని చూసుకోవాలి, అదే విధంగా విద్యను కూడా తీసుకోవాలి. ఏదైతే బృహత్తర కార్యక్రమంగా ఏదైతే ప్రారంభించారో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 2022 నుంచి ప్రారంభించిన దాదాపు 981 దాకా గురుకులాలు ఉన్నాయి. ఈ గురుకులాలన్నీ కూడా ఏదైతే సాంఘిక సంక్షేమ గురుకులాలు కావచ్చు, లేకుంటే ఏదైతే ఎస్సీ ఎస్టీ గురుకులాలు కావచ్చు, ఏదైనా సరే కానీ వాళ్ళకి కనీస వసతులు, సౌకర్యాలు, విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ప్రభుత్వాలు మీనామేషాలు లెక్క పెట్టకుండా ఒకరు ఆరోపణలు లేకుంటే విమర్శలు చేసుకోకుండా విద్యార్థులకి మంచి చదువును అందించాల్సిన బాధ్యత వారిపై ఉంది. వారిపై ఆ బాధ్యతను మర్చి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం, అదే విధంగా అసలు విద్యార్థులను గాలి వదిలేయటం అనేది అది చివరికి గురుకులాలకి తాళాలు వేసే పరిస్థితి తీసుకురావడం అనేది ప్రభుత్వ వైఫల్యాలుగానే మనం పరిగణించాల్సి వస్తుంది. విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించడంలో తప్పు లేదను, ఎందుకంటే వారు విద్యార్థులకి కనీస వసతులు ఏర్పాటు చేయాల్సిన, విద్యార్థులకి అయితే వాళ్ళ ఉండే భవనాలకి రెంట్ చెల్లించలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయని అంటే అది సిగ్గుసేటుగానే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వాలు ఇది పెండింగ్ బకాయిలు పెట్టాయనేది కాదు, కానీ వచ్చిన ప్రభుత్వం అయినా సరే దాన్ని సీరియస్ గా తీసుకొని దాని మీద ఏదైతే ఒక కమిటీని వేయించడం. సంజయ్ గారు చెప్పండి, గత ప్రభుత్వం ఏదైతే చేసిందో తప్పులు, దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేయడం లేదు, మేము ఎప్పుడూ కూడా ప్రజల కోసం ఉన్నాము, మేము విద్యార్థులకి వాళ్ళకి చదువు ఇవ్వడానికి మేము అంకిత భావంతో చిత్తశుద్ధితో ఉన్నామని పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా ఎటువంటి పరిస్థితుల్లో అధికారులందరూ కూడా విద్యార్థులకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది అని అధికారుల్ని హెచ్చరించడం జరిగింది. అసలు లోపం ఎక్కడ జరిగిందంటారు? ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి లేకపోవడం కూడా ఒక ప్రధానమైన లోపంగా అనుకోవచ్చా? తప్పనిసరిగా అనుకోవాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాతకి, ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతకి ప్రతి శాఖని సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఒక శాఖకి ఒక మంత్రి లేకపోవడం, అంతేకాకుండా ఒక శాఖకి మంత్రి లేకపోవడం వల్ల ఏ అధికారులతో సమన్వయం చేసుకుంటారు? ఏ అధికారులు గురుకులాలు కావచ్చు, లేకుంటే సంక్షేమ హాస్టళ్లు కావచ్చు, లేకుంటే విద్యకు సంబంధించిన వాళ్ళకి కావాల్సిన పాలసీలు కావచ్చు, ఎవరు నిర్ణయాలు తీసుకుంటారు? ఎవరు విద్యార్థులను పట్టించుకునే పరిస్థితి ఉండేది. 10 నెలలుగా వస్తుంది ప్రభుత్వం ఏర్పాటై. ఈ ప్రభుత్వం 10 నెలల్లో కనిపించింది. ఇప్పటికిప్పుడు మినిస్టర్లు మాట్లాడినా, లేకుంటే వేరే ప్రభుత్వాలపై గత ప్రభుత్వాలు ఆరోపణలు చేసినా, విమర్శలు చేసినా కూడా ప్రస్తుతం ఏం జరుగుతుందనే దాన్ని చూసుకోవాలి కానీ, పరిగణలోకి తీసుకోవాలి కానీ, దీన్ని ఏదైతే ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని విద్యార్థులను రోడ్డును పడేయటమో, లేకుంటే విద్యార్థులను వసతి గృహాలకి లాక్లేయటమో చేస్తే ఎక్కడికి పోతుంది? మన ఈ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కూడా విద్యా వ్యవస్థను కూడా ఇప్పటి వరకు బాగు చేయలేదు. సంజయ్ గారు, ఇంకొకటి ఆరోపణ ప్రధానంగా చేసేది కేటీఆర్ కానీ లేదంటే హరీష్ రావు కానీ చేసే ఆరోపణ ఏంటంటే 6200 మంది టీచర్లని కాంగ్రెస్ ప్రభుత్వం తీసివేసింది, దీంతో విద్యార్థులు ఉపాధ్యాయ దినోత్సవం రోజే రోడ్డెక్కారు అని చెప్తున్నారు. దీనిలో వాస్తవం ఉందంటారా? ఉపాధ్యాయులని ఉద్యోగాల నుంచి తొలగించారా లేదా అనే దాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన క్లారిటీ లేకుండా ఆరోపణల్ని మనం బేస్ చేసుకొని మనం మాట్లాడటం అనేది సరైన విధానం కాదు. రెండో పాయింట్, ఇక్కడ ఆల్రెడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఉద్యోగాలను నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మొన్న రీసెంట్ గా కూడా దాదాపు 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇవ్వడం కూడా నియామక పత్రాలు కూడా అందించడం జరిగింది. ఓకే, వాటి మీద ఉన్న దృష్టిని ఇది విద్యాశాఖ మీద కూడా పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఇందాక
మన ఏఎస్ఎఫ్ మన మిత్రులు మాట్లాడారు. ఏదంటే విద్యార్థులని రోడ్లను పడే పరిస్థితి దాకా తీసుకొస్తున్నారని అంటే ఆటోమేటిక్ గా ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇనామేషన్ లెక్క పెట్టుకుంటాడు. ఇప్పుడు అదేదో గత ప్రభుత్వం ఇది విమర్శలు చేస్తుంది, దీని మీద ప్రస్తుత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుంది, విద్యాశాఖను పట్టించుకోవట్లేదు, విద్యాశాఖను అదే ఎవరు దారిని పడేస్తారు, రోడ్డును పడేస్తారని ఆరోపణలు చేస్తున్నారండి. మీరు చేసిన బకాయిలు కావచ్చు, లేకుంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్న అంటే పొన్నం బకాయిలు ప్రభాకర్ కావచ్చు. గారు చెప్పారు బకాయిలన్నింటినీ కూడా చెల్లించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధిని మేము చెల్లిస్తామని చెప్తున్నారు. అదే సరైన విధానమే. ఒక మంత్రి బాధ్యతాయుతంగా మేము బకాయిలను చెల్లిస్తామని అన్నప్పుడు దాన్ని సమన్వయం చేసుకొని విద్యార్థులను కోఆర్డినేట్ చేసుకుంటూ విద్యార్థులకి మంచి వసతులు కల్పించాలి, విద్యార్థులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత మంత్రి తీసుకున్నాడు అని చెప్తున్నారు. కానీ ఏ మేరకు చేశారనేది ఇప్పుడు ఒక విద్యాశాఖ అధికారులను ఒక కమిటీను ఏర్పాటు చేసేసి వాళ్ళు సమన్వయం చేసుకుంటూ ఆ బకాయిలను చెల్లిస్తుంటూ విద్యార్థులందరూ కూడా వసతులు అందిస్తున్న పక్షంలో ఇప్పుడు మళ్ళీ గత ప్రభుత్వాల మీదనో లేకుంటే గత ప్రభుత్వాలు ఈ ప్రస్తుత ప్రభుత్వం మీద విమర్శలు చేసుకుంటూ పోటీ దీన్ని రోడ్డును పడేసి విద్యార్థులను గాలిని పడేయటం, రోడ్డును పడేయటం అనేది అది సరైన విధానం కాదనేది నా అభిప్రాయం. Right. Yes. ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు 980 గురుకులాలు ఉన్నాయి. 980 గురుకులాలను దాదాపు 100 మంది, గురుకులానికి 100 మంది వేసుకున్నా కానీ దాదాపు 9,000 మంది దాకా వస్తారు. సో వీళ్ళందరూ అడిగిపోతారు, దాదాపు 1000 మంది దాకా అడిగిపోతారు. రైట్.